52 అమెండ్మెంట్ యాక్ట్ యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలుసుకుందామా. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి రావడం జరిగింది? 52వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం అనర్హత నిర్ణయం ఎవరు తీసుకుంటారు? 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ పరిస్థితుల్లో యాంటీ డిఫెక్షన్ లా వర్తించదనేటటువంటి అంశాలు ఇక్కడ తెలుసుకుందాం. అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా లేదా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలిపే రాజ్యాంగ సవరణ 52వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది ఏ సంవత్సరం అని అడిగితే 1985వ సంవత్సరం అండి. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటనేది మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఓకేనండి, పార్టీ ఫిరాయింపులను నిరోధించడం. పార్టీ ఫిరాయింపులను నిరోధించడం. ఒక రాజకీయ పార్టీలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మరొక రాజకీయ పార్టీలోకి ఫిరాయించినప్పుడు వారిపైన అనర్హత వేటు వేసే అధికారము సభాపతికి ఉంటుందండి. ఈ పార్టీ ఫిరాయింపులను నిరోధించడం గురించి తెలియజేస్తుంది ఈ 52 అమెండ్మెంట్ యాక్ట్. మరి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చబడింది అని అడిగితే 10th షెడ్యూల్ అండి. 10వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అని అడిగితే యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలియజేస్తుంది. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో చేర్చడం జరిగింది. మరి 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ యొక్క డిస్క్వాలిఫై లేదా అనర్హత నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే ఓకేనా, సభాపతులు తీసుకుంటారండి. లోక్సభలో అయితే స్పీకరు, అదేవిధంగా రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్, శాసనసభలో అయితే శాసనసభ స్పీకరు, శాసన మండలిలో అయితే శాసన మండలి చైర్మన్. సార్ మరి 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ పరిస్థితుల్లో యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు అంటే ఒక్కొక్కరుగా కాకుండా ఒక పార్టీలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఒకేసారి 2/3 వంతు మంది ఓకేనండి, 3 వంతుల్లో 2 వంతుల మంది విడిపోయి పార్టీలో కనుక విలీనమైపోయినట్లయితే యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటి వర్తించదండి. ఓకేనా. మరిన్ని వీడియోల కోసం పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.